లేరు, మీకు భయం లేదు. కానీ ఇప్పుడు మీకు మీరున్నారు. ఎప్పుడైతే ఇంకా అంటారు కదా, ఒంటరిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, లోన్లీగా ఉందని. కానీ ఒంటరిగా ఉన్నప్పుడే భగవంతుడు మీతో ఉంటారంట. సో, ఒంటరిగా ఉన్నప్పుడే భగవంతుడు మనతో ఉంటారు. భగవంతుడు అంటే ఎప్పుడు మనలో ఉండి, మనలోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ శక్తి అంతా. అది నమ్మాలి. ఇప్పుడు ఆ మిరకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే లోపల ఆత్మ, ఈ శరీరం మనసే మనం అనుకుంటున్నాం. ఈ మనస్సు మాయల్ని క్రియేట్ చేస్తది. సో, భ్రమల్ని క్రియేట్ చేస్తది. హయ్యర్ మైండ్ ఉంటది, లోవర్ మైండ్ ఉంటది. సో, ఏది తక్కువ కాదు. దాని పాత్ర అది పోషిస్తుంది. దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో మనం చిన్నప్పటి నుంచి, సో, దాని పాత్ర అది పోషిస్తుంది. ఓకే. కానీ మనం మళ్ళీ ఎరుకలో జీవించడం నేర్చుకుంటే, ఓకే. ఎరుకలోకొస్తే అప్పుడేమవుతుందంటే, మనం ఈ డిఫికల్టీస్, ఈ ఎమోషన్స్, అమ్మో! నాకిన్ని కష్టాలు అవన్నీ కూడా ఇంత చిన్నగా కనిపిస్తాయి. ఆత్మశక్తి ముందర 1000 ప్రాబ్లమ్స్ ఉంటే 1,00,000 సొల్యూషన్స్ ఉంటాయి ఆత్మ దగ్గర. ఓకే. సో, ఆత్మ చైతన్య శక్తి ముందర ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఆత్మ చైతన్య శక్తితో మీరు కనెక్ట్ అవ్వకపోతే మీలో ఉన్న మీ పవరే. సో, ఏ సొల్యూషన్ వచ్చినా చాలా సార్లు బయటికెళ్తూ ఉంటాం. ఇట్స్ ఓకే. బయట ప్రపంచంలో కూడా వెతకడం ఓకే. ఒకసారి మనకు టూ మచ్ ఓవర్‌వెల్మింగ్ అయినప్పుడు బయట వెతుకుతాం. కానీ మళ్ళీ ఒక్కసారి ఒక రియలైజేషన్ వస్తది. అరే! నాతో నేను కనెక్ట్ అయితే నా లోపలే ఉంది ఆన్సర్. పడుకునే ముందు అడిగి పడుకుంటా. అసలు ఏం నేర్చుకోవాలి? నాకు సొల్యూషన్ కావాలి మై డియర్ సోల్, మై డియర్ హయ్యర్ సెల్ఫ్ నాకు కావాలి. సో, నేను కంప్లీట్‌గా ట్రస్ట్ చేస్తున్నాను నాకు సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి. నేనెంతో సంతోషంగా ఉండడానికి, ఉన్నతమైన జీవితం జీవించడానికి నాకు అద్భుతమైన సొల్యూషన్స్ నాకు మాస్టర్స్ ఎప్పుడు అందిస్తూనే ఉన్నారు అని అట్లా నమ్మకంతో ఒక థాట్ పెట్టుకొని పడుకున్నా, మనకు పొద్దున్న లేచేసరికి ఏదో ఒక సొల్యూషన్ యూట్యూబ్ ద్వారానో, లేకపోతే సెషన్ ద్వారానో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ నమ్మాలి.